రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ శుభాకాంక్షలు. మనం సత్య దర్శనంలో ఎన్నో అద్భుతమైన విషయాలు, అన్నింటిలో ఉన్నటువంటి సత్యాలను దర్శించుకుంటూ వస్తున్నాం. నేడు రక్షాబంధన్ సందర్భంగా మనకు రాఖీ పౌర్ణమి కూడా ఉంది. మరి సాధకులు రాఖీ పౌర్ణమిని ఎలా జరుపుకోవాలి, రక్షాబంధన్ ఎప్పుడు ప్రారంభమైంది, మరి అందులోని సత్యం ఏమిటి అనేది ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానాన్ని మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు మినరల్స్ డిపార్ట్మెంట్ నుండి డైరెక్టర్గా రిటైర్మెంట్ తీసుకొని ధ్యానిగా ప్రారంభమై ఒక 2 పిరమిడ్లు నిర్మించి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, తర్వాత ఎన్నో ఆర్గనైజేషన్స్ ద్వారా సేవా దృక్పథంతో ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ గారి ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ శుభాకాంక్షలు సార్ మీకు. మన ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ యొక్క అభినందనలు, తర్వాత ధ్యాన శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి అనేది మనం ధ్యానులకు పౌర్ణమి యొక్క ప్రత్యేకత అర్థమైతే సార్. మరి రక్షాబంధన్ అంటే మరి చేతికి రాఖీలు ధరించడము, సిస్టర్స్ బ్రదర్స్కి ఇది మనం చూస్తున్నాం. మరి ఈ రక్షాబంధన్ అంటే రాఖీ పౌర్ణమి రోజే రక్షాబంధన్ అంటే రాఖీలు కట్టడం అనేది ఎప్పుడు ఎవరితో ప్రారంభమైంది సార్? ఇది మన రక్షాబంధనం అంటే ఇది శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు ఈ రాఖీని అంటే రక్షాబంధన్గా కడతా ఒక ఆచారము, సాంప్రదాయం మన హిందూ, బౌద్ధ మతంలో, జైన మతంలో కూడా ఉంది. ఓహో. అయితే ఈ సంప్రదాయాన్ని మనము అంటే మైథలాజికల్గా మనం చూస్తే అంటే పురాణ గాథలలో దేవేంద్రుడు దేవతలతో కలిసి రాక్షసులతో 12 సంవత్సరాల యుద్ధం చేస్తూ ఉంటాడు. అయితే ఆయన శక్తి తగ్గిపోతూ ఉందన్నమాట. అది తగ్గిపోతూ ఉన్నప్పుడు అప్పుడు ఇంద్రుని భార్యన శశిదేవి తన ధ్యానంలో తెలుసుకుంటుంది ఏంటంటే లక్ష్మీనారాయణ పూజను, తర్వాత పార్వతీ పరమేశ్వరుల పూజ చేయం. అయితే ఆ 2 పూజ శ్రావణ మాసం పౌర్ణమి రోజు చేసినప్పుడు ఆమెకు ఈ లక్ష్మీనారాయణులు అనుగ్రహించి ఒక నూలు దారాన్ని ఇస్తారు. అది ఇంద్రుడికి కుడి చేయి మణికట్టు మీద కట్టమని చెప్తారు. అయితే ఈ శశిదేవి అంటే భార్యనే భర్తకు తన రక్షణ కోసం యుద్ధంలో రాక్షసులను ఓడించడం కోసం కడుతుంది. ఆ కట్టంగానే అతని శక్తి పెరిగిపోవడం చూసి మిగతా దేవతలందరూ వచ్చి వాళ్ళు కూడా లక్ష్మీనారాయణ పార్వతీ పరమేశ్వరులు పూజలు చేసి వాళ్ళందరూ వచ్చి రాఖీలు కట్టడం మొదలుపెట్టేస్తారు. ఆ రోజు మొత్తం ఆయనకి దేవేంద్రుడికి అందరూ రాఖీలు కట్టిన తర్వాత మళ్ళీ యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవతలందరితో కలిసి రాక్షసుని సునాయాసంగా ఓడించేస్తాడనమాట. సో అప్పుడు అది రక్షాబంధనం అనేది అక్కడ నుంచి మొట్టమొదటిగా స్టార్ట్ అయింది. యాక్చువల్గా రక్షాబంధన్ అంటే తనను తాను రక్షించుకోవడం కోసం కట్టబడింది. అది ఒక ఎనర్జైజ్డ్ థ్రెడ్. మరి చెల్లెళ్ళు తర్వాత వస్తుంది. ఇది ఎప్పుడైతే ఇది రక్షాబంధనం అనేది ఇక్కడ ఆ తర్వాత ప్రతీకగా ఏంటంటే అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళకి ప్రతీకగా తర్వాత వచ్చిందనమాట. కానీ మొట్టమొదటిగా రాఖీ కట్టింది మాత్రం శశిదేవి తన భర్తకు రక్షణ కోసం కట్టిందనమాట. సో ఇది మన పురాణాల్లో ఉన్నదనమాట. దీంట్లో ఇక్కడ మనం చేసుకునేది ఏంటంటే ఎప్పుడైతే రక్షాబంధనం అంటే అతని చుట్టూ రక్షణ కవచం లాగా ఇది ఉండి అతనికి అకాల మరణం కలగకుండా ఉండి తర్వాత అతను విజయాన్ని ప్రసాదించేందుకు ఈ రక్షాబంధాన్ని కట్టారనమాట. విజయానికి రక్షణ కోసం అది కట్టడం అనేది మొట్టమొదటిగా ఆ యుద్ధానికి ముందు జరిగింది. మరి తర్వాత ఈ రాఖీ కట్టడం అనేది మళ్ళీ ఎక్కడ ప్రారంభం? రాఖీ కట్టడం ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇక్కడ చూస్తే ఆ తర్వాత మనకు 2 విషయాల్లో మనకు తెలిసిపోతుంది. ఏంటంటే ద్వాపర యుగంలో కృష్ణుడు ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో సుదర్శన చక్రాన్ని వదిలిపెట్టినప్పుడు అతని వేలుకు గాయం తగులుతుంది అనమాట. ఆ గాయం తగిలితే అదే అట్లే వచ్చేస్తాడు. వచ్చినప్పుడు ద్రౌపది చూసి ఇమ్మీడియట్గా ఏం చేస్తుంది, వెంటనే తన చీర కొంగు చింపి ఆ దానికి కట్టుకట్టి ఉంటుంది. అప్పుడు ద్రౌపది మీద చాలా ప్రేమ కలిగి సోదరి నిన్ను ఎల్లప్పుడూ నేను రక్షిస్తాను అని ఒక వరం ఇస్తాడు. అది కొంత కాలాల తర్వాత ఇప్పుడైతే జూదాలో
ద్రౌపదిని కూడా ధర్మరాజు ఓడిపోతాడో అప్పుడు దుశ్శాసనుడు ద్రౌపదిని తీసుకురావడం వస్త్రాపరణం కోసం ప్రయత్నం చేయడం అని చెప్పినప్పుడు అప్పుడు ఎవరు రక్షించకపోతే అప్పుడు కృష్ణ అని ప్రార్థించినప్పుడు ఆయన అనంతమైన చీరలు ఇచ్చి తన ద్రౌపదిని అంటే చెల్లెల్ని రక్షిస్తాడనమాట. అప్పుడు అది చెల్లెలకు ప్రతీకగా అప్పటి నుంచి మొదలైంది అనమాట. అన్నదమ్ములు అక్క తమ్ముళ్ళకు ప్రతీకగా ఆ కృష్ణుడు ద్రౌపది వృత్తాంతంతో తమ్ముళ్లకు అన్నయ్యలకు ఈ చెల్లెళ్ళు అక్కళ్ళు కట్టడం అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకేమైందంటే కురుక్షేత్ర యుద్ధానికి మొదలవుతున్నప్పుడు ధర్మరాజు చాలా వ్యాకుల పడతాడు. ధర్మరాజు తన గురించి ఎప్పుడు ఆలోచించాడు, కానీ తన తమ్ముడు నలుగురు ఈ యుద్ధంలో ఏమైనా మరణిస్తారా లేకపోతే గాయపడతారా ఇంకేమనేది బాగా బాధగా ఉంటాడు. అప్పుడు కృష్ణుడు గమనించి, ఏంటి ధర్మరాజా నీకు ఏం సందేహం అంటే, ఇప్పుడు చూడు నాకు ఈ యుద్ధంలో ఓడిపోయినా గెలిపోయినా నాకు బాధ లేదు, కానీ నా తమ్ముళ్ళు మాత్రం ఎప్పటికీ జీవించి ఉండాలి, అదే నా కోరిక అంటాడు. అయితే సరే నేను తీస్తున్నాను. పౌర్ణమి రోజు ఒక పురోహితుడి దగ్గరికి వస్తాడు. వాళ్ళు నూలు దారాలతోటి మీ 5ఊరికి మణికట్టు మీద రక్షాబంధనం కట్టిపోతాడు. అది ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు కూడా చంపడానికి సాహసించారు, చంపాలని ప్రయత్నించినా వాళ్ళ ఫలితము కాదు. అది ఎప్పుడైతే ఆ శ్రావణ మాసం పౌర్ణమి రోజు 5ఊరికి ఆ పురోహితులు అంటే కృష్ణుడు పంపిస్తాడు. కట్టిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఒక ద్విగుణమైన శక్తి అంటే వాళ్ళ శక్తి రెండింతలు అయిపోతుంది అనమాట. అయిపోయి వాళ్ళు కొన్ని సన్నివేశాలు మనకు తెలుసు. అర్జునుడిని ఇప్పుడు జరాసంధుడు ఒకసారి ఆఫ్ చేయడం, భీముడిని ఒకసారి దుర్యోధనుడు ఆఫ్ చేయడం, నకుల్ని సహదేవుల్ని వేరే రాజులు, కానీ వాళ్ళని సహకరించడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు సహకరించారు. ఈవెన్ అశ్వత్థామ పంచపాండవుల్ని రాత్రి పోయేటప్పుడు చంపుదామని పోయి ఏం చేస్తాడు, ఉప పాండవుల్ని అంటే వాళ్ళని చంపేసి పారిపోతారు. పిల్లల్ని మాత్రమే అంటే వాళ్ళు అట్లా అసలు వాళ్ళని చంపుదామని వచ్చారు, వాళ్ళని చంపుదామని వెళ్తాడు. కానీ ఆ రక్షించడం వల్ల వేరే ఆ భ్రమలో ఉప పాండవుల్ని చంపేసి వెళ్ళిపోతాడు అనమాట. సో అలా ఇది ఒక రక్షక ప్రతీకగా, తర్వాత అన్నా చెమ్ముల అనుబంధం, అనురాగం, ప్రేమకు ప్రతీకగా రక్షక కవచం మెల్లగా ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట. సో మొట్టమొదట అయితే రక్ష తనను తాను రక్షించుకోవడానికి యుద్ధంలో విజయం సాధించడం కోసం ప్రారంభమైంది. కృష్ణుడు ద్రౌపది మధ్యన జరిగిన ఆ కన్సిక్వెన్స్ వల్ల ఇది అన్నా చెల్లెల అనుబంధం. సో పాండవులకు కూడా ఆ రక్ష అవసరమైంది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే సార్, ప్రతి ఒక్కరికి నేను అంటే కావలసిన సామర్థ్యాన్ని తెచ్చుకోవడానికి మళ్ళీ అది అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు ఏ పూజ చేసినా ఏది చేసినా అక్కడ ఒక కంకణము అక్కడ పెట్టేసి అదంతా పూజ అంతా ఎనర్జైజ్ అయినాక కట్టుకుంటారు. అది కూడా ఎనర్జైజ్, మళ్ళీ అక్కడికి వచ్చేసింది అది. అలా మనం పరిశీలించి చూస్తే విష్ణు పురాణంలో కూడా ఉందా? విష్ణు పురాణంలో కూడా దీని చర్చ ఉందన్నమాట. బలి చక్రవర్తి ఎన్నో దానాలు చేస్తూ తర్వాత తన చక్రవర్తి సామ్రాజ్యాన్ని విస్తరించేసి అతనికి ఒక్కొక్కసారి శుక్రాచార్యుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఇంత నీ దాన గుణంతో నీకు చాలా శక్తి వచ్చింది, నువ్వు ఇంద్రుడి మీద దండయాత్ర చేసేవాడు. ఓకే, అంటే ఇంద్రుడు దానికి భయపడి ఏం చేస్తాడంటే విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటాడు. ఇంద్రుడు బలి చక్రవర్తితో నేను కానీ బలి చక్రవర్తి ఏంటంటే విష్ణుమూర్తి యొక్క ఉపాసకుడు, విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయితే విష్ణుమూర్తి ఒక వామనుడి రూపంలో వస్తూ ఉన్నాడు అని శుక్రాచార్యుడు తెలుసుకొని శుక్రాచార్యుడు అంటాడు, ఇగో నువ్వు ఎంతమందికో దానాలు ఇచ్చినా కానీ ఆ పొట్టుడు వస్తున్నాడు ఆ విష్ణుమూర్తి, అతనికి నువ్వు దానం చేయొద్దు అంటాడు. అంటే అప్పుడు అంటాడు కదా, భగవంతుడే నా దగ్గరకు వచ్చి దానం ఇవ్వని అడిగితే నేను ఎలా కాదంటాను గురువుగారు, నేను ఈ విషయంలో మాత్రం మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాను అంటాడు. అప్పటికి ఏం చేస్తాడంటే శుక్రాచార్యుడు ఒక కందిరీగలాగా మారి ఆ కమండలంలో పోసేటప్పుడు దాంట్లో వచ్చి అడ్డుపడతాడు. అడ్డుపడంగానే అప్పుడు వామనుడు అంటాడు, ఏమి బలి చక్రవర్తి నువ్వు నాకు దానం ఇవ్వట్లేదు అంటే ఒక పురక పుల్లతోటి ఇట్లా కుచ్చేస్తాడు. కుచ్చేయంగానే అది కంటి గుచ్చుకొని అతను బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత అప్పుడే శుక్రాచార్యుడు గుడ్డివాడవుతాడు, ఒక కన్నే ఉంటుంది దానికి, అందుకోసం వచ్చింది. సో అలా చేసిన తర్వాత అప్పుడు అర్ఘ్యం పోసిన తర్వాత అప్పుడు నాకు ఏమి వద్దు, ఒక 3 అడుగుల జాగా కావాలి అంటాడు. అదే మహాప్రభు నువ్వు మీరేదని చూస్తుంటే ఒక అడుగు పెట్టే వరకు మొత్తం ఆకాశం మొత్తం అంతం అయిపోయింది, ఇంకో అడుగు పెట్టే వరకు భూమి మొత్తం కథం అయిపోయింది, 3వ అడుగు ఎక్కడ పెట్టాలి నేను అంటాడు.
అంటే అప్పుడు వామన దేవా నేను నా తల మీద పెట్టు అంటాడు. ఆ తల మీద పెట్టంగానే ఆ తల అతన్ని తొక్కేసి పాతాళానికి అంటే అధోలోకానికి పట్టేస్తాడు. పట్టేసిన తర్వాత ఈ వామనుడు కూడా అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏమంటాడు, నేను నీ దాన గుణానికి భక్తికి మెచ్చాను అంటే అప్పుడు ఏమంటాడంటే బలిచక్రవర్తి అయితే నాతో ఉండొచ్చు కదా మీరు అంటాడు. అనగానే అప్పుడు ఆ వామనుడు ఏమవుతాడంటే ద్వారపాలకుడుగా మారి బలి చక్రవర్తి చెప్పకుండా అక్కడే ఉండిపోతాడు. అయితే బలి చక్రవర్తి ఏమనుకుంటాడు, విష్ణుమూర్తి వచ్చాడు తర్వాత నేను కోరిక కోరాను కానీ మరి ఆయన మన్నించలేదేమో తర్వాత వస్తాడేమో అని ఆయన అనుకుంటాడు. కానీ ద్వారపాలకుడుగా పనిచేస్తుంటే ఎన్ని రోజులైనా కూడా లక్ష్మీదేవికి తన భర్త జాడ తెలవట్లేదు. అరే తన దివ్య దృష్టితో చూసే వరకు ద్వారపాలుడుగా పనిచేస్తుండే బలి చక్రవర్తి దగ్గర పాతాళంలో. సో అప్పుడు ఆమె ఒక బ్రాహ్మణ స్త్రీ వేషంలో వచ్చేసేసి శ్రావణ మాసం పౌర్ణమి రోజు వచ్చి ఒక రాఖీ తీసుకొని వచ్చి బలి చక్రవర్తి కడుతుంది. కట్టంగానే బలి చక్రవర్తి చాలా ఆనందపడి సోదరి నీకు ఏం కావాలో చెప్పు కోరుకోంటే నా భర్త నాతోటి రావాలి అంట. నీ భర్త ఎవరు అంటాడు. ఎందుకంటే అప్పుడు చెప్తాను నా భర్త విష్ణుమూర్తి నీ దగ్గర ద్వారపాలకుడుగా పనిచేస్తున్నాడు అంటే అప్పుడు ఆయన ధ్యానంలో చూస్తాడు. అప్పటిదాకా ఈ ద్వారపాలకుడు ఎంతోమంది చూసి నన్ను క్షమించు దేవా నేను నాకు పొరపాటు అయిపోయి నాకు తెలియదు మీరు ద్వారపాలకుడుగా ఉన్నారని, నేను ఓన్లీ నన్ను మన్నించి నాతో ఉండమని నేను కోరుకున్నాను అంతేగాని ఇప్పుడు నాకు లక్ష్మీమాత నా చెల్లెలు కాబట్టి మీరు మీ ఇద్దరిని సాధారణంగా వైకుంఠానికి పంపించేస్తాను. మహాలక్ష్మీదేవి బలి చక్రవర్తికి రాఖీ కట్టడం వాహ్ సో అద్భుతమైన ఘట్టం సార్ ఇది. అప్పటి నుంచి ఏంటంటే ఇది సొంత అన్నా చెల్లెలతోటి కాకుండా ఎవరైనా సోదరుమణులుగా గుర్తింపు చేస్తారో వాళ్ళందరూ కూడా రాఖీ కట్టడం, సొంత వాళ్ళే కాదు ఆ భావనతో ఉన్న సోదరి మనులు కూడా మనకు అన్నా తమ్ముడు అనే భావన ఎవరిపైన ఉంటే వాళ్ళు కట్టడం. ఓకే బ్రదర్హుడ్నెస్ అంటే అక్కడ నుంచి బ్రదర్హుడ్నెస్ స్ప్రెడ్ అయిందా పెట్టి అది ఇంకా చాలా శతాబ్దాలు అంటే ఇప్పుడు మనం క్రీస్తు పూర్వానికి ఒక ఇన్సిడెంట్ ఉంది. అలెగ్జాండర్కి తను ప్రపంచ చక్రవర్తిగా కావాలని ఒక కోరికతోటి ఆయన గ్రీస్ మాసిడోనియా నుంచి స్టార్ట్ అవుతూ ఉంటే మధ్యలో ఒక రాజుని చేయించినప్పుడు రాజకుమార్తె రుక్సానాను ప్రేమిస్తాడు. అంటే గాంధర్వ వివాహం చేసుకుంటాడు కానీ శాస్త్రోక్తంగా వివాహం చేసుకోవడం అనమాట. అదే అప్పటి నుంచి ఆమె ఆయన దగ్గరే ఉంటుంది. ఎన్నో రాజ్యాలను జయిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే అంబి అనే ఒకడు ఉంటాడు అతను దేశద్రోహి భారత్. అతను ఏం చేస్తాడంటే పురుషోత్తముడితో యుద్ధంలో ఓడిపోతే ఇతను పురుషోత్తముడు ఎలాగైనా ఓడించాలి అని తక్షశిల రాజు ఉంటాడు. అతను అలెగ్జాండర్కి వర్తమానం పంపి నేను ఈ పురుషోత్తముడి లోటుపాట్లని తెలుసు, నువ్వు ఒక పురుషోత్తముడు జయించిన వెంటనే మెల్లమెల్లగా భారతదేశం మొత్తం ఆక్రమించుకోవచ్చు అని చెప్పే వరకు ఆ అంబిషన్స్ తోటి ఆ కోరికతోటి తన సైన్యాన్ని అంతా తీసుకొని భారతదేశానికి దండెత్తడానికి వస్తాడు. దండెత్తడానికి వచ్చిన తర్వాత అప్పటికి పురుషోత్తముడి యొక్క సామ్రాజ్యం అతని యొక్క అధికారము తర్వాత అతని యొక్క యుద్ధ కౌశల్యం పూర్తిగా తెలుసుకొని రుక్సానా చాలా భయపడుతుంది. ఈ అలెగ్జాండర్ని ఎక్కడ యుద్ధంలో చంపేస్తాడో అని ఆమె ఏం చేస్తుందంటే అలెగ్జాండర్ యొక్క అలా అదే ఈ పురుషోత్తముడి యొక్క అంతఃపురానికి ఒక మారువేషంలో వెళ్ళి అదే మన శ్రావణ మాసం పౌర్ణం ఆమె అంటే రాజు కాబట్టి అందరూ కడుతూ ఉంటారు అనమాట. అందరూ కట్టుతుంటే ఈమె కూడా వచ్చి కడుతుంది. ఈమెను గమనించారు కానీ ఈమె చాలా అంటే ఒక అపూర్వ సౌందర్యత మన భారతదేశం కంటే వేరే రంగులో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రంగు కొద్దిగా అంటే చాలా తెల్లగా ఉంటారు కదా. ఉండే వరకు సోదరి నువ్వెవరు అని అడిగితే నాకు ఒకటి చెప్పాలన్న నేను రాఖీ కట్టినందుకు నాకు ఒక వరం ఇవ్వాలి అంటే ఏంటి ఆ వరం అంటే నా భర్తను నువ్వు ఎప్పుడు యుద్ధంలో ఒకవేళ నీతో తారసపడ్డప్పుడు నా చంపొద్దు వదిలిపెట్టేయండి అంట. సరే అప్పుడు నీ భర్త ఎవరు అని అప్పుడు అడిగితే అప్పుడు అలెగ్జాండర్ అని చెప్తే అప్పుడు సరే అని చెప్పి అతను తర్వాత కొన్ని రోజుల తర్వాత యుద్ధానికి అటు నుంచి ఇటు చేసి యుద్ధం చాలా రోజులు జరిగితే ఒకసారి ఏమైందంటే ఒక సన్నివేశంలో అలెగ్జాండర్కి పురుషోత్తముడికి స్వయంగా ఇద్దరు కత్తి యుద్ధం చేస్తూ ఉంటారు. కత్తి యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు అలెగ్జాండర్ కింద పడిపోతాడు. గుర్రం నుంచి కింద పడిపోతే ఈయన కింద దిగేసేసి కత్తితో ఇట్లా పొడవడానికి ఇట్లా కుడి చేతితో పోసినప్పుడు కుడి చేతిలో ఆ రక్షాబంధనం
రాగానే ఆ కత్తి వదిలిపెట్టేస్తాడు. ఆ కత్తి వదిలిపెట్టాక ఏం చేస్తాడు, అలెగ్జాండర్ లేచి నిలబడి అతని కత్తి తీసుకొని ఇతని మీద దండయాత్రకి వస్తాడు. అప్పుడు నేను సరెండర్ అంటాడు. అప్పుడు యుద్ధం ఆగిపోతుంది. యుద్ధం ఆగిపోయిన తర్వాత అప్పుడు అలెగ్జాండర్ కూడా చాలా మంచోడు. అలెగ్జాండర్ ఏం చేస్తాడంటే తన్ని బంధించి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ తన ఆస్థానంలో పురుషోత్తమ, నువ్వు నన్ను ఆ ప్రాణాలు రక్షించావు, నేను ఇప్పుడు నిన్ను ఏ విధంగా చూడాలి అని అంటాడు. అంటే అప్పుడు అలెగ్జాండర్ అంటాడు, అలెగ్జాండర్ తోటి పురుషోత్తమ నువ్వు ఒక చక్రవర్తి అయితే నన్ను ఒక చక్రవర్తిగా చూడాలి, నువ్వు ఒక మామూలు రాజు అయితే నన్ను రాజుగా చూడు, నువ్వు ఒక మామూలు వ్యక్తి అయితే నన్ను మామూలు వ్యక్తిగా చూడు అని అంటాడు. అప్పుడు ఇమీడియట్గా బంధాలు ఇప్పించి అతన్ని అక్కడ తన సముచిత ఆస్థానంలో తన పక్కన కూర్చోబెట్టి మన ఇద్దరం మిత్రులం అయిపోయాము, మన ఇద్దరం అంటే బామర్దులు అయిపోయారు కాబట్టి నేను ఈ భారతదేశం యుద్ధానికి గుడ్ బై చెప్పేసి వేరే రాజ్యాలకు యుద్ధానికి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతాడు అనమాట. సో ఇది అక్కడ రుక్సానా అనేది ఆమె ఎవరు, ఒక క్రిస్టియను, ఒక అన్య దేశస్తుడు. కానీ ఎప్పుడైతే పురుషోత్తముడికి ఇలా కట్టిందో అప్పుడు ఆమెను రక్షిస్తాను వాగ్దానం. ఆ తర్వాత ఇంకొక మనం ఉదాహరణ తీసుకుంటే హుమాయూను మేవాడ్ రాణి కర్ణావతి. ఎప్పుడైతే హుమాయూను అప్పుడు ఢిల్లీ చక్రవర్తిగా ఉంటాడో ఆ పక్కనే ఉదయపూర్లో ఈ కర్ణావతి ఆ భర్త చనిపోయిన తర్వాత ఆమె రాజ్యం చేస్తూ ఉంటే అప్పుడు పక్కన ఉన్న గుజరాత్ ఉన్న బహదూర్ షా పెద్ద సైన్యంతో ఆక్రమించుకోవడానికి వస్తుంటాడు. ఆ విషయాన్ని గూఢచారులతో తెలిసిన తర్వాత ఏం చేస్తుందంటే రాణి కర్ణావతి తనకు సహాయం కోసం అని ఒక రాఖీని ఒక ప్రత్యేక దూత ద్వారా అప్పుడు ఆగ్రాలోనూ ఢిల్లీలోనూ ఉంటారు కదా మొఘల్స్, అక్కడికి పంపిస్తుందండి. ఎప్పుడైతే ఆ విషయం అతనికి ఆ రాఖీ రాగానే దాని గురించి మొత్తం తెలుసుకొని ఏడుస్తాడనమాట. ఏడిసి ఇమ్మీడియట్గా హుమాయూన్ తన సైన్యాన్ని తీసుకొని పోతూ ఉంటాడు. అయితే పోతూ ఉంటే ఈలోపు యుద్ధం జరుగుతూ ఉంటుంది, కానీ కొద్దిగా లేటుగా పోయి ఆమెకి రక్షణగా ఉండి ఆ బహదూర్ షాని ఓడిస్తాడనమాట. ఓడించి మళ్ళీ వెళ్ళిపోతాడు. అది కూడా ఇక్కడ ఏంటంటే ఒక రాజస్థాన్ అంటే రాజపుత్రిక, తర్వాత ఈతను ఒక ముస్లిం అయినా కూడా తన చెల్లెలాగా భావించి రాఖీ కట్టినందుకు ఆ పని చేస్తాడు. అంటే మతాలు ఆ రోజు వేటి మీద ఒక తేడా భావన లేదు, ఎవరు ఏ మతంలో ఉన్నా సోదరి అన్నప్పుడు కట్టించుకునేవారు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే 1600 సంవత్సరం రాజా రంజిత్ సింగ్, సిక్కు చాలా గొప్ప రాజు అనమాట. అతను సిక్కు దేశాన్ని కాశ్మీర్ నుంచి కింద గుజరాత్ వరకు మొత్తం ఆక్రమించుకొని ఢిల్లీ అంతా అతను చాలా పెద్దగా ఉంటే అప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తే ఈయన్ని జయించకపోతే మనం ఈ భారతదేశం మొత్తం ఉంది. ఎందుకంటే అప్పుడు రాజధాని కలకత్తాలో ఉండేది. మనం ఢిల్లీకి మార్చాలి అంటే మనము ఢిల్లీలో పాలుగుబడి సంపాదించాలంటే ఢిల్లీ మొత్తం అతను ఉండండి దొంగతనంగా తర్వాత కొంత అతని సామంత రాజుల్ని లోపరుచుకోవడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఇట్లా చేసి పెద్ద యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో రంజిత్ సింగ్కి ఎన్నో 100 గాయాలు తగులుతాయి. ఆ తర్వాత అతను ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాడని తెలుసుకొని అతని భార్య రాణి జిందన్ ఏం చేస్తుందంటే జంగ్ బహదూర్ అనే నేపాల్ రాజుకి వర్తమానం పంపి ఒక రాఖీ పంపిస్తుంది. పంపించగానే అప్పుడు అతను ఏం చేస్తాడంటే మళ్ళీ ఒక ప్రత్యేక రహస్య గూఢచారులు పంపించి ఈమెను అంతఃపురం నుంచి మాయం చేపిస్తాడు. చేపించి ఈమెను నేపాల్ తీసుకుపోయి తన అంతఃపురంలో ఒక చెల్లెలాగా ఉంచుకుంటాడు. ఉంచుకొని ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఆ యుద్ధంలో రంజిత్ సింగ్ మరణిస్తాడు. తర్వాత వాళ్ళు మొత్తం బ్రిటిష్ ఆక్రమించిన తర్వాత ఆమె జీవించి ఉన్నంత కాలం తన చెల్లెలుగా రాజమర్యాలతో అక్కడ ఉంచుతాడు. రక్షాబంధన్కి ఎంత పవర్ ఉన్నారు సార్. అయితే ఇప్పుడు ఇక్కడ చూసేది ఏంటంటే ఆమె ఒక సిక్కు వనిత, ఈ నేపాల్ రాజు హిందూ. అంటే ఏకత్వాన్ని బోధించడానికి కూడా ఈ రాఖీని రక్షాబంధన్ని ఉపయోగించారు ఆ రోజుల్లో. కులాలు మతాలతో సంబంధమే లేదు. ఇప్పుడు హిందువులే అనేది లేదు. ఇప్పుడు మనకు కూడా మనం వేరే మతస్థుల్లో కూడా మనకు తమ్ముడు అన్న భావన ఉంటే కట్టేయచ్చు. అవును, ఇప్పుడు మీకు ఇంకా తెలియబోతుంది. మన పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఈ మధ్య కార్గిల్ వార్ జరిగినప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే రాఖీలు సైనికులకు పంపిస్తారు. చాలామంది ఆడవాళ్ళు సైనికులకి పంపిస్తే అది రక్షాబంధనంగా వాళ్ళు తీసుకొని వాళ్ళు శక్తి పెంపొందించుకుంటారు అనమాట. సైనికులు కూడా అదొక రక్ష లాగా తీసుకుంటారు. వండర్ఫుల్ సార్. సో అంటే చరిత్ర నుండి కూడా ఒక రక్షణ కోసం కట్టబడింది, ఒక అన్నలాగా భావించి అంటే దేశాల మధ్యన సఖ్యతను కుదుర్చుకోవడానికి
ఈ రక్షాబంధన్ ఏర్పడింది అనేది అర్థమైంది సార్. అంటే మొత్తం మీద శాంతంగా ప్రశాంతంగా ఉండడానికి, దేశాల మధ్యన సఖ్యత కోసం, ఈ యుద్ధాలు కాకుండా శాంతి కోసం రక్షాబంధన్ వచ్చింది అనేది మీరు మీ మాటల నుంచి అర్థమైంది సార్. రైట్. ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ చరిత్రలో? చరిత్రలో అంటే ఇంకా ఒకటి మనం చెప్పాల్సింది ఏంటంటే గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ వరకు వచ్చింది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చేశాడంటే ఈ హిందూ ముస్లింలు సఖ్యతగా ఉండడం వల్ల వీళ్ళని డివైడ్ చేసి వీళ్ళని ఒకళ్ళ మీద దాడి చేసేటట్లు ప్రయత్నం చేయాలని బ్రిటిష్ వాళ్ళు ఒక ఆలోచన చేసి ఏం చేస్తారంటే బెంగాల్ అనేది ఒక ప్రావిన్స్ ఉంటే దాన్ని 2 విధాలుగా డివైడ్ చేస్తారు. ఈస్ట్ బెంగాల్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ అంటే ఇప్పుడున్న బెంగాల్. అలా చేసి హిందువులని తర్వాత ముస్లింలను విడదీసినప్పుడు ఇది చాలా డేంజర్గా అంటే ప్రమాదకరమైనగా ప్రమాదిస్తుందని గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ చాలా ఆలోచించి ఏం చేస్తాడంటే ఈ రాఖీ ఉత్సవాన్ని పబ్లిక్గా జరపడం మొదలుపెట్టాడు. పబ్లిక్గా మొదలుపెట్టి హిందువులు ముస్లింలకు రాఖీ కట్టడం, ముస్లింలు హిందువులకు రాఖీ కొట్టడం, ఆ తర్వాత పెద్ద అందరూ మిఠాయిలు తినిపించుకోవడం, తర్వాత డ్యాన్సులు చేయడం, తర్వాత ఇలా ప్రచారం చేసి మొత్తం బెంగాల్ మొత్తం ఇట్లా చేసే వరకు చేసి వాళ్ళ ఇండైరెక్ట్ ఏంటి నువ్వు నేను అన్నదమ్ములం కానీ మన శత్రువు బ్రిటిష్ వారు అని అట్లా చెప్పడం మొదలుపెట్టేసాడు. చెప్పే వరకు అది మొత్తం బెంగాల్ దేశం అంతా పరిపోయించి అది ఇది బ్రిటిష్ వారికి ఒక పెద్ద సమస్యగా తయారైంది అనమాట. ఆ సమస్యగా తయారైపోయి ఏమైంది 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ బెంగాల్ విభజన రద్దు చేయాల్సి వచ్చింది. 1905లో బెంగాల్ విభజన చేసి 1909లో మళ్ళీ రద్దు చేస్తారు. ఎందుకంటే మొత్తం అది అక్కడ నుంచి బెంగాల్ నుంచి మొదలుపెట్టి మొత్తం భారతదేశం మొత్తం వ్యాపిస్తుంది. బెంగాల్ విభజన మేము అంగీకరించమని ముస్లిము హిందువులు కలిస్తే వాళ్ళకి ప్రాబ్లం కదా. సో అక్కడ మొదలైంది సార్. అక్కడ కూడా వా 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 వా. సో అలా కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దాన్ని అందరూ జెంట్సే కట్టుకునేవారు. మనందరం అన్నదమ్ములం, నువ్వు నేను వేరు కాదు, మనందరం ఒక లక్ష్యం కోసం పని చేస్తామని అట్లా. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా మతాలను ఏకం చేయడం కోసం రక్షాబంధన్ అనేటువంటి అద్భుతమైన ఆ పండుగను క్రియేట్ చేశారు. మనం విన్నాం, మనం ఏంటది వినాయక చవితి రోజు కూడా తిలక్ గారు, సో బాలగంగాధర్ తిలక్ గారు ఈ వినాయక చవితిని ఒక స్వాతంత్ర ఉద్యమానికి ప్రేరేపణగా తీసుకెళ్లారు. అది ఇప్పటిదాకా నడుస్తుంది కదా. అది అంటే పండగల యొక్క అంతరార్థం ఏకత్వం. అందరూ ఒక్కటే. ఆ రోజు అందరూ కలిసి అంటే అది సోదర భావంతో ఉండాలి అనేది అది సెలబ్రేట్ చేసుకోవాలి. అంటే అక్కలు చెల్లెళ్ళు మాత్రమే కాదు, ఎవ్వరు ఎవరికైనా రక్ష. నేను మీకు రక్ష, మీరు నాకు రక్ష. అంతే. రక్ష ఇన్ ద సెన్స్ సపోర్ట్ సార్, అంతే కదా. ఇప్పుడు మీరు జ్ఞానం ఇస్తున్నారు, ఒక సపోర్ట్ దొరికింది మాకు. ఇప్పుడు నేను వింటున్నాను, మన ద్వారా అందించబడుతుంది, అదొక రక్ష. అంతే. వావ్, ఇది నిజంగా ఎంత సత్యం ఉన్నా సార్ ఇందులో. సో చరిత్రలో ఇన్ని జరిగినాయి. రైట్. మరి రాఖీ పౌర్ణమి, ఇప్పుడు రక్షాబంధన్ గురించి చెప్పారు, చరిత్రలో ఎక్కడి నుంచి మొదలైంది అనేది. సో ఎవరి మధ్యలైనా ఆ రక్షాబంధన్ జరుపుకోవచ్చు. మతాలు కులాలు విభజించడానికి కాదు, మనమే సెలబ్రేట్ చేయాలనేది కాదు. ఏ మతంలో ఎవరు అన్న తమ్ముళ్లాగా భావన ఉన్న ప్రతి చెల్లి అక్క, లేదా ఏ మతంలో అక్క చెల్లి భావన ఉన్నా, ఏ మతంలో ఉన్నా మనం వాళ్ళతో కట్టించుకోవచ్చు, వీరు కట్టొచ్చు అనేది ఇక్కడ అద్భుతంగా అర్థమైంది సార్. అంటే మనం పత్రిజీ అందించిన ఏకత్వాన్ని బోధిస్తుంది రక్షాబంధన్ అనేది. కరెక్ట్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. మరి రాఖీ పౌర్ణమి గురించి చెప్పండి. ఏంటి రాఖీ పౌర్ణమి ప్రత్యేకత ఏంటి? మనకు పౌర్ణమి ధ్యానం అంటే ఎంత ప్రత్యేకమో తెలుసు. మరి ఈ రాఖీ పౌర్ణమి ప్రత్యేక ధ్యానము, దాని విశిష్టత ఏంటి? సో రాఖీ పౌర్ణమి అనేది శ్రావణ మాసంలో వస్తుంది. ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు మనం 2025 సంవత్సరంలో ఆగస్టు 9వ తారీఖు నాడు మనకు ఈ శ్రావణ మాసం వస్తుంది, రాఖీ పౌర్ణమి వస్తుంది. ఈ రాఖీ పౌర్ణమిలో ధ్యానానికి తర్వాత రాఖీ కట్టడానికి అనువైన సమయం ఏంటంటే ఉదయం 5:47 నుంచి మధ్యాహ్నం 1 గంట 24 నిమిషాలు అనమాట. దీంట్లో ఇక్కడ ఏంటంటే సోదరుడికి ముందు తిలకం దిద్ది ఆ తర్వాత కుడి చేతి మణికట్టుకి రాఖీ కట్టి హారతి ఇస్తారు. అంటే అది ఏంటంటే ముందు ఇక్కడ తన అన్నను రక్షించి దానికి భగవంతుడు తోడ్పడాలని, అతని అభివృద్ధికి
భగవంతుడు ఆశీర్వదించాలని ఆమె కోరుకుంటుంది. ప్రతిఫలంగా ఏం చేస్తాడంటే సోదరుడు తన చెల్లెల్ని రక్షిస్తానని, చెల్లెలతో ప్రేమ అనురాగం అనుబంధంతో ఎల్లప్పుడూ జీవిస్తానని ఒక మాట ఇస్తాడు. ఇది ఇట్లా. అయితే ఆ తర్వాత ఇంకా ఏంటంటే అన్న చెల్లెళ్ళు ఇద్దరు కూడా కలిసి, లేదా అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి ఆ రోజు రాఖీ పౌర్ణమిలో ఈ సమయంలో సామూహిక దానం చేస్తే ఎంతో ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెప్తారు. ఒకే పేరెంట్స్ నుండి వచ్చారు కాబట్టి కలిసి ఆ రోజు గనక సాధన చేస్తే అద్భుతంగా ఉంటుంది. అయితే ఆ సాధన ఎలా చేయాలన్నది కూడా మన ప్రక్రియ చెప్పారు. ఆ సాధన ఎలా ఉందంటే జనరల్గా ప్రాతకాలంలో, తర్వాత ఈ రాఖీ పౌర్ణమి గడియల్లో మనం చేయాలి. ఆ చేస్తున్నప్పుడు ఒక మంచి ఆసనంలో ప్రశాంతమైన స్థలంలో కూర్చొని వెన్నెముక నిటారుగా పెట్టి ముందు ముఖ్యంగా 3 సార్లు దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి. దీర్ఘ శ్వాసలు తీసుకున్న తర్వాత శ్వాస మీదనే ధ్యాస పెట్టి, అంటే అది అక్కడ డైరెక్ట్గా మళ్ళీ పిరమిడ్ ధ్యానమే చెప్తున్నారు. అది ఆనాపానసతిలో చూసి ఒక సంకల్పం చేసుకోవాలి. సంకల్పం ఏమిటి అంటే ఆ సంకల్పములో మనము నేను విశ్వమాత నా దగ్గరికి వచ్చి బంగారు కంకణం రక్షాబంధనంగా కట్టిస్తున్నట్లు ఊహించుకొని అనుభూతి పొందాలి. డివైన్ మదర్ ద్వారా గోల్డెన్ థ్రెడ్ తనకు కట్టింది. ఎప్పుడైతే ఆ ఊహతో ఉంటే అప్పుడు నా కర్తవ్యం గుర్తొస్తుంది. విశ్వమాత నాకు ఎందుకు ఈ రాఖీ కట్టింది అంటే నేను ప్రపంచంలో ఎంతో సేవ చేయాలి, ఎంతో ధ్యాన ప్రచారం చేయాలి, ఎంతో జ్ఞానాన్ని సంపాదించి ఇతరులకు పంచిపెట్టాలనే ఒక విషయాన్ని విశ్వమాత మనకు గుర్తు చేస్తుంది అనమాట. గోల్డెన్ థ్రెడ్ ఇలా మనం కనెక్షన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే మనం ఆలోచన శక్తి, ఆలోచన ప్రవాహాన్ని ఎప్పుడైతే అడ్డుకట్ట వేస్తామో ఒక ప్రత్యేకమైన కాంతి వెలుగుని మనం అనుభవిస్తాం. ఆ కాంతి వెలుగు ఏం చెప్తుందంటే విశ్వమాన సర్వ సౌభాతృత్యం, అంటే విశ్వమంతా అంతా ఒకటే, వసుదైక కుటుంబం అనే ఒక మెసేజ్ ఆ వెలుగు ద్వారా మనకు లభిస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంకా ఏంటంటే ఇంకా ఏమనుకుంటున్నానంటే ఎప్పుడైతే మనం ఇంకా ధ్యానాన్ని ప్రసరించినప్పుడు మనకు తెలిసిన వారందరూ, మనకి వరుసకైన సోదరి మనలో అందరూ కూడా గుర్తొస్తారు. అంటే వాళ్ళ స్నేహితులు కావచ్చు, సొంత అక్క చెల్లెళ్ళు కావచ్చు, లేకుంటే పరిచయస్తులు కావచ్చు, వాళ్ళందరూ గుర్తొచ్చినప్పుడు వాళ్ళందరి ముందు వాళ్ళ పట్ల నేను ప్రేమానురాగాలతో అప్యాయతో ఉండి వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళని రక్షిస్తాను అనే వాగ్దానం మన నోటి నుంచి మన మనసు నుంచి వచ్చేస్తుంది అనమాట. రైట్. ప్రతి ఒక్క సోదరుడు లేదా ప్రతి ఒక్క మేల్ బాడీలో ఉన్న వ్యక్తి ఫిమినైన్ బాడీతో ఉన్నటువంటి వ్యక్తులను సోదరిగా భావించి వారికి ఎప్పుడు ప్రొటెక్టివ్గా ఉండాలి. అంటే వాళ్ళకు మనం వాళ్ళకు రక్షణ ఇన్ ద సెన్స్ వారికి అవసరమైనప్పుడు. నిజానికి ఇప్పుడు వారే మనకు రక్షణ. నిజానికి ఇంట్లో వారు ఆ ఒక్కరోజు పండగ రోజు వాళ్ళు లేకపోతే ఎట్లుంటది? నిజంగా చెప్పాలంటే వైఫ్ కానీ అమ్మాయి అయితే అత్తవారింటికి లేదా ఈ మన ఇంటికి వస్తుంది. అంటే వైఫ్ అంటే భార్యగా ఉన్న వ్యక్తి అన్న తమ్ముళ్ళ కట్టడానికి వెళ్తారు. మన అక్క చెల్లెళ్ళు మన ఇంటికి వస్తారు. అంటే ఎక్కడి ఫ్యామిలీ అక్కడ వెళ్ళి ఒక ఫ్యామిలీ బాండింగ్ని, ఫ్యామిలీ కన్స్టలేషన్ని కూడా అర్థం చేసుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ ఇందులో ఉంది. అందులో ఇంకోటి ఏంటంటే ఈ రాఖీ పౌర్ణమి జరుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ రోజు అందరూ సామూహికంగా అఖండ ధ్యానం లాగా చేస్తారు. దానివల్ల వాళ్ళకి మానసిక ప్రశాంతత, కోపం తగ్గిపోవడం, తర్వాత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, వాళ్ళ మధ్య ప్రేమ అనురాగం ఇలాంటివి పెరుగుతాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కుటుంబ అభివృద్ధికి అందరూ సహకారాలు అందిస్తారు. ఆ తర్వాత చిన్న చిన్న గొడవలు ఏమన్నా ఉంటాయి అంటే అన్నదమ్ముల మధ్య ఆస్తి గురించి, ఆ గొడవలన్నీ సమసిపోయి మళ్ళీ అంతా ఒకటే అయిపోతారనమాట. ఇలా ధ్యానం ఆ రోజు రాఖీ పౌర్ణమి రోజు ధ్యానం చేయడం వల్ల, ఆ రాఖీ పౌర్ణమి జరుపుకోవడం వల్ల చాలా చాలా లాభాలు ఉంటాయి. ఆ తర్వాత ఇంకా ఏంటంటే ఇక్కడ ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రాఖీ పౌర్ణమి రోజు ఒక భద్రకాలం అని ఉంటుంది. భద్రకాలం అంటే రాహుకాలం లాగానే, యమగుండం లాగా. భద్ర అనే ఆమె సూర్యుని కూతురు అనమాట. అంటే సూర్యుని కూతురు అయితే అతను ఏం చేస్తారంటే
ఆ భద్రకాలం ఆమె ప్రపంచం వినాశనం కోసం జన్మిస్తుంది. అందుకని ఆమె పుట్టిన గడియలు కుంభరాశి మీనరాశి వాటిల్లో ఉన్నప్పుడు ఆ రాఖీ కడితే అనార్థాలు జరుగుతాయని ఎప్పుడైనా రాఖీ కట్టేటప్పుడు ఆ భద్రకాలాన్ని తీసేస్తారు. అయితే ఈ సంవత్సరంలో భద్రకాలం అనేది లేదు, నిల్లుంది ఆ రోజు 2025 అది ఇంకా చాలా అదృష్టమైన అనమాట. సో అది ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే మనం యమధర్మరాజు యమధర్మరాజు చెల్లెలు యమున అనమాట. ఆయన 12 సంవత్సరాల తర్వాత యమున ఇంటికి అంటే యమున నది ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే అన్నయ్య వచ్చాడని ఆమె పెద్ద సంతోషంగా ఒక పెద్ద పార్టీ అంటే వేడుక చేసి ఎన్నో రకరకాల భోజన పదార్థాలు చేసి అతన్ని సంతృప్తి చేసినప్పుడు ఆ యమధర్మరాజు చాలా సంతృప్తి చెంది చెల్లెల్ని ఏదైనా కోరిక కోరుకోమంటాడు. కోరుకోమంటే ఆమె ఏం కోరిక కోరుకోకపోతే నీకు సంపూర్ణ రక్షణ నేను ఇస్తున్నాను అని ఆమెకు చెప్తే అప్పుడు ఏమంటుంది తెలుసా, యమధర్మరాజా నువ్వు నా అగ్రజ నాకు రక్షణ ఇస్తున్నావు, కానీ ఈరోజు ఎవరైతే సోదరులు కడతారో వాళ్ళకి ఏం చేస్తాము అంటే అప్పుడు వాళ్ళందరికీ కూడా అకాల మరణం జరగదని నేను వాగ్దానం చేస్తాను, నేను వరం ఇస్తున్నా చెప్తాను. యమధర్మరాజు యొక్క బ్లెస్సింగ్ ఉంది, ఇప్పుడు బ్లెస్సింగ్ ఉంది. ఏది ఆ శ్రావణ మాసం రాఖీ పౌర్ణమి రోజు ఎవరైతే రాఖీ కడతారో వాళ్ళు కట్టించుకున్న వాళ్లకు వారి రక్షణ ఉంటుందని అప్పుడు వాగ్దానం చేస్తారు. ఎందుకంటే యమున అంటే ప్రపంచ శ్రేయస్సు కోసం ఆమె ఆ కోరిక కోరుతుంది అనమాట. తన స్వార్థం కోసమే కాకుండా నాకేమి ఇస్తాడు నా అన్న ఆశించకుండా ప్రపంచంలో ఉన్న అందరూ సోదరి మనులకు కావలసింది తీసుకుంది ఆవిడ. అది అనమాట, అది అక్కడ విశిష్టత యమధర్మరాజు యములు. సో అలా ఈ రాఖీ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఇది మన హిందూ సంప్రదాయంలో కాదు, జైన సంప్రదాయంలో ఉంది, తర్వాత ఈ బౌద్ధ మత సంప్రదాయంలో ఉంది, ఈ మధ్య సిక్కు సంప్రదాయంలో కూడా వచ్చింది. రైట్. అంటే ఇప్పుడు ఈ రోజున రక్షాబంధన్ రోజున అందరం కలిసి ధ్యానులము మతాలతో సంబంధం లేకుండా కూర్చొని ఒకరికొకరు రక్షాబంధన్ కట్టుకొని హాయిగా ధ్యాన సాధన చేయాలి. పౌర్ణమి ధ్యాన శక్తిని తీసుకు రక్షా అంటే రాఖీ పౌర్ణమి రోజు సాధన మనకు రక్షణనిచ్చేటువంటి శక్తిని అంతే కదా సార్. ఆ మాత గోల్డెన్ థ్రెడ్ ద్వారా మన యొక్క జీవిత ధ్యేయాన్ని గుర్తు చేసి మరింత ప్రచారం చేయాలి, ప్రపంచమంతా వసుదైక కుటుంబం లాగా చేయాలి అన్న ఒక మెసేజ్ని మనం రిసీవ్ చేసుకోవాలి ఇవాళ. వండర్ఫుల్ సార్. అసలు మరి ఈ రోజు ధ్యానం చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి సార్? ఈ రోజు ధ్యానం చేయడం వల్ల ప్రధానం మెయిన్గా ఏంటంటే మనం ధ్యానం చేయడం వల్ల మనకి ఎప్పుడు చేసినా కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ రాఖీ పౌర్ణమి రోజు ఇది ఒక విశిష్టమైన పౌర్ణమి కాబట్టి దీన్ని జంజాల పౌర్ణమి కూడా అంటారు. ఈరోజు ఏం చేస్తారంటే యజ్ఞోపవేతాలను కూడా బ్రాహ్మణులు తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే జంజాలు తలుస్తారో వాళ్ళు జంధ్యాలు వాటిని మార్చుకుంటారు అనమాట. అప్పుడు కూడా ధ్యానం చేసే మార్చుకోవాల్సి వస్తుంది. అయితే ఇలా చేస్తున్నప్పుడు ఈరోజు ఏంటంటే మనకు మెయిన్గా ఏంటంటే ఈ ధ్యానం రాఖీ పౌర్ణమి నాడు ధ్యానం చేయడం వల్ల విశ్వశక్తి అనంతమైన విశ్వశక్తి మనకు సహస్రారం ద్వారా మన దాకా ప్రవేశించి మనలో ఉన్న మానసిక ఒత్తిడులని ఆందోళనను పూర్తిగా తగ్గించేస్తుంది. అది మొట్టమొదటిగా జరిగేది. రెండవది ఏంటంటే మనకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఆరోగ్య సమస్యలన్నిటికీ నివారణ చేస్తుంది. మూడవది ఏంటంటే మెయిన్గా పిల్లలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ రాఖీ పౌర్ణమి రోజు ధ్యానం చేస్తే వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి బాగా పెరిగి వాళ్ళకి మిగతా విషయాలన్నీ గుర్తుంచుకొని మిగతా బోధన చేయడానికి సహకరిస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంకా ఏంటంటే ఎవరైతే ఈ రాఖీ పౌర్ణమి రోజు ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళకి వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యలు సంక్షేమాలు కానీ ఆటుపోట్లు కానీ కోపతాపాలు కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమసిపోతాయి అన్నమాట. ఇలా ఈ రాఖీ పౌర్ణమి రోజు చాలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి సార్. మీరు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పండి సార్, మీ ద్వారా చెప్పబడాలి. ఇప్పుడు ధ్యాన సాధన లేక ముందు మీరు ఎలా జరిపారు, ధ్యాన సాధనతో పిరమిడ్ నిర్మాణం జరిగినప్పటి నుంచి ఈ పండుగని మీరు ఎలా జరుపుకుంటున్నారు సార్? ఇక్కడ ఏంటంటే జనరల్గా నేను అంటే ఒక వివేకానంద స్వామీజీ రచనలను కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల నేను
మామూలుగా ఇప్పుడు ప్రతి రాఖీ పౌర్ణమి రోజు వీలుంటే మనం అక్క చెల్లెల వెంటకి వెళ్తాము, అక్కడ రాఖీ కట్టి చేస్తున్నాం. కానీ అలా నేను ఒక పెద్ద ఉద్యోగిగా ఉన్నందువల్ల అలా జరగడం చాలా కష్టం అనమాట. నాకు పోస్ట్లోనే అన్న చెల్లెళ్ళు అక్కలు అందరూ రాఖీలు వచ్చేటి కొలీగ్స్ కొరియర్లో. వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం నా ఆఫీస్లో పనిచేసే మహిళా మన ఉద్యోగులందరితో రాఖీ కట్టించుకున్నాం, కొలీగ్స్ తో రాఖీ కట్టించేవాళ్ళం. అలా జరుపుకున్నాం. కానీ ఎప్పుడైతే మనం ఇప్పుడు ఈ ధ్యాన ప్రచారంలోకి పిరమిడ్ ధ్యానంలోకి వచ్చామో, ఈ రాఖీ పౌర్ణమి రోజు ఏం చేస్తున్నాం అంటే అందరినీ సామూహిక ధ్యానం చేసుకొని ఎవరైతే మగవాళ్ళందరికీ కూడా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మహిళా ధ్యానులు వాళ్ళందరూ అందరికీ రాఖులు కట్టేటట్లు అలా మనం ఈ సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టాను. సో పిరమిడ్లో ఎప్పుడు సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు కదా, చేస్తాం. బయట వేరియస్ ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా మీరు ఎన్నో సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ లో ఉన్నారు, లయన్స్ క్లబ్ లాంటి సంస్థలో ఉన్నారు. సో అందులో భాగంగా ఈ ధ్యానాన్ని తర్వాత ఈ సౌభాతృత్వాన్ని ప్రచారం చేస్తున్నాం. యూనివర్సల్ బ్రదర్హుడ్, ఈ తెలుగులో పలకలం కష్టమవుతుంది మరి కానీ యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే వసుదైక సౌభ్రాతృత్వము అంటారు. సౌభాతృత్వం అంటే సౌభాతృత్వం అంటే అన్నదమ్ములుగా ఉండడం, భాతృత్వం అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్ అంతే కదా సార్, బ్రదర్హుడే కదా. సో అల్టిమేట్ సార్, అటు నుంచి ఇటు ట్రాన్స్ఫార్మ్ అయ్యి సార్ మొత్తం మీద ధ్యాన సాధనే మనకు రక్షణనిస్తుంది. మనకు చేతికి ఏదైతే కట్టబడుతుందో మన ధ్యాన సాధనలో ఆ విశ్వశక్తి మన లోపలికి అపారంగా రావడం వల్ల అది మన చుట్టూ ఒక ఆరాలాగా ఫామ్ అయి తర్వాత ఇక్కడ కొంతమంది ఏంటి సందేహం వెలిపిస్తారు, ఏంటంటే కుడి చెయ్యి మణికట్టుకే ఎందుకు కట్టాలి అని. దానికి కూడా ఒక వివరణ ఇచ్చారు మన శాస్త్రాల్లో. చెప్పండి. ఏంటంటే కుడి చెయ్యి ఎప్పుడు క్లాక్ వైజ్ తిరుగుతుంటది అనమాట. క్లాక్ వైజ్ మన ఈ క్లాక్ వైజ్ సింబల్ ఏంటంటే మన ధ్యాన శక్తి కూడా అలా ప్రవహిస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే కుడి చెయ్యి అనేది హానర్ అంటే మనకు ప్రతీక అనమాట, అంటే శౌర్యానికి ప్రతీక, తర్వాత ఆ ప్రేమకు ప్రతీక. సో అందుకోసమని కుడి చేతికి మణికట్టు అనేది ఇక్కడ యాక్చువల్ పల్స్ పాయింట్, అంటే హృదయ స్పందనకి ఇక్కడ తగులుతుంది, హృదయానికి అంటే కనెక్షన్ అనమాట, హృదయాన్ని కనెక్షన్ చేస్తుంది. అందుకోసమని కుడి చేతి మణికట్టు హృదయానికి కట్టడం మణికట్టు కడితే హృదయానికి స్పందించడానికి. లేడీస్ ఈ కంకణం అనేది స్త్రీలకు ఎడమ చేతికి కడతారు సార్. అవును, స్త్రీలకు ఎడమ కదా పర్ఫామ్ అయినప్పుడు ఎప్పుడో బిఫోర్ సాధనలో తెలుసుకున్నప్పుడు అంతే అదే ఎడమ చేతికి కడతారు. పూజలో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మన భక్తి యోగంలో ఏమంటారంటే పురుషులకి కుడి చెయ్యి, స్త్రీలకు ఎడమ చెయ్యి పవిత్రంగా చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈవెన్ జాతకం చూసేటప్పుడు కానీ ఇప్పుడు కూడా పురుషుడికి కుడి చేయి చూసి జాతకం హస్త సాముద్రికం చెప్తారు, స్త్రీలకు ఎడమ చేయి చూసి చెప్తారనమాట. సో అవి అలా కొద్ది ప్రాముఖ్యతగా. తర్వాత ఎప్పుడైనా కూడా పురుషుడికి ఎడమ వైపున అతని భార్యని కూర్చోబెడతారు అనమాట. మన నెఫ్ట్ అంటే రైట్ సైడ్ అర్ధనారీశ్వర తత్వం సూచించడానికి. సో వండర్ఫుల్ సార్. చివరిగా మీరు ఒక్క పాయింట్ చెప్పండి సార్, మరి నేడు రక్షాబంధన్ అంటే ఎంత కాస్ట్లీ రాఖీ కొన్నామా, వెండిది కొన్నామా అనే దాని మీద, మరి నాకు మా సోదరులు ఎంత అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారా అని ఎక్స్పెక్టేషన్తో కూడుకున్న ఇది జరుగుతుంది సార్. దాని గురించి చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మన ఈ ఆధునిక యుగంలో దాన్ని ఒక రిచువల్గా చేసుకుంటూ అంటే ఆచారంగా చేస్తూ విపరీతమైన కోరికలు కోరుకుంటున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు చెల్లెలు వచ్చింది లేకుంటే అక్క వచ్చింది తన తమ్ముళ్ళకి సోదరులకి కట్టిన తర్వాత ఏనాను నాకు ఏంటి బావగారి కారు ఎప్పుడు కొనిస్తావని అంటారు, లేదంటే ఒక కాస్ట్లీ ఒక ₹1,00,000 ఇది యాపిల్ ఫోన్ కొనిస్తావా అని అడుగుతుంది. అయితే సోదరులకు తాహతుకు సంబంధించి తాహతుకు తగ్గట్టు కోరికలు కోరితే వాళ్ళు తప్పనిసరిగా తీస్తారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే వాళ్ళు అడగకపోయినా ఒక పట్టు చీర కొనిస్తారు, లేకుంటే ఒక చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తారు, మిఠాయిలు పంచి పెడతారు. తర్వాత వాళ్ళ మేనల్లుళ్ళు కోడళ్ళు ఉంటే వాళ్ళకి డ్రెస్సులు ఇస్తారు. ఇట్లా రకరకాలు చేస్తుంటారు. కానీ దాన్ని వాళ్ళు ఇష్టపూర్వకంగా చేయాలి. కానీ ఇట్లా డిమాండ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఒక సోదరుడు తన స్థాయికి తగ్గట్టు తన ప్రేమను
ప్రేమను సూచించడానికి ఏది ఇస్తే అది తీసుకోవాలి. నంబర్ 1. ఈ చెల్లెలు కూడా అక్కలు కూడా ఏదో కాస్ట్లీది ఇవ్వాలని చిన్నది దాంట్లో కాస్ట్లీ ఏమైనా కనబడుతుందా సార్? కనబడుతుంది. ఓన్లీ వాళ్ళ ప్రేమ మాత్రం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ ప్రతీకకు పోతే ఏమైంది, ఒక నూలు చీర చెంగుకున్న నూలును కట్టింది ద్రౌపది. ఫస్ట్ అది రాఖీ మనకు మహాభారతంలో చెప్పి తనకున్న నూలు చీరను చింపి ఒక పోగును కట్టేసింది. అంటే ఇప్పుడు కట్టడం అనేది ఒక స్పిరిచువల్, కానీ ఇప్పుడు అంత రిచువల్ లాగా చేయడం కూడా దానిలోని అంతరార్థం తెలుసుకొని సాంప్రదాయం ఆచారం. ఇది ఒక సాంప్రదాయాన్ని మనం గౌరవిస్తూ చేయాలి, కానీ ఆ ఆచారంలో తప్పులు చేయొద్దు. ఆచారం ఏమంటుంది, మీరు ఒక కాటన్ అంటే మామూలు కాటన్ థ్రెడ్ అంటే మామూలు నూలు పోగు ద్వారంతో కట్టినా కూడా అది సరి అయింది, అది ఒక రక్షాబంధనంగా పనిచేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు వెండి దారము బంగారం దారంతో కట్టడం ఎక్కడ లేదు, ఆ ప్రతీక లేదు. అయితే కాకపోతే ఎప్పుడైతే ఈ రక్షాబంధన కడుతుంటుందో చెల్లెలు కానీ అక్క కానీ ఒక శ్లోకం చదవాలి. ఆ శ్లోకాన్ని పూర్తిగా ఏంటంటే బలిదేవచ్చ భక్తి రమణ దేవు మాలాచ అని నాకు పూర్తిగా గుర్తు, దాని ఒక అర్థాన్ని చెప్తున్నా. దాన్ని ఏమంటారు, శ్లోకాన్ని ఇదే రక్షాబంధన్ కట్టేటప్పుడు చెప్పే శ్లోకం. రక్షాబంధన్కి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం యొక్క ఒక అర్థం ఏంటి నేను చెప్తున్నా అంటే, లక్ష్మీమాత ఈ శ్లోకాన్ని పఠిస్తుంది. లక్ష్మీమాత బలిదేవి చక్రవర్తికి కట్టినప్పుడు ఏదైతే కట్టిన రక్షాబంధనం ఉందో అదే రక్షాబంధనాన్ని నేను నీకు కట్టుతున్నాను అని ఆ రక్షాబంధనం నిన్ను ఎల్లప్పుడూ రక్షించి నిన్ను అభివృద్ధిలో తీసుకోగలగాలి అని ప్రార్థించడం అన్నమాట. వావ్. అంటే ఆ మహాలక్ష్మి శక్తి జ్ఞానంతో అనుసంధానమై తను కట్టినట్టుగా నేను కడుతున్నాను, నీకు సకల సౌకర్య సకల ఏంటది అభివృద్ధి రక్షణ అన్నీ నీకు కలగాలి అన్న ఒక మంచి భావనతో కడుతున్నాం. వండర్ఫుల్ సార్, ఎన్ని అద్భుతమైన సత్యాలు అందించారో. సత్య దర్శనంలో ప్రతి పండగలోని సత్యాలను మనం తెలుసుకుంటున్నాం సార్. సో ఫైనల్గా మీ మెసేజ్. నేను మన ప్రేక్షకులకి మన ధ్యానులకి అందరికీ చెప్పేది ఒక్కటే ఏంటంటే, మనం ఈ రాఖీ పౌర్ణమిని మన సాంప్రదాయాన్ని మన ఆచారాన్ని గౌరవిస్తూ మనం ఈరోజు అదే అంటే పొద్దున 5:47 నుంచి మధ్యాహ్నం 1:24 వరకు కంపల్సరిగా ఒక 2-3 గంటలు మీరు ధ్యానం చేయాలి. వీలైతే సోదరులలో అందరు కుటుంబ సభ్యులందరూ కలిసి ధ్యానం చేయాలి. ఆ ధ్యానంలో ఏదైతే ఇప్పుడు మన శాస్త్రాల్లో చెప్పినట్లు మనం శ్వాసతోటి అనుసంధానం అయిపోయి త్రినేత్రముతో మన విశ్వమాతను దర్శించి ఆమె మనకు బంగారపు తాడుతో మనకు మన కుడి మణికట్టు మీద రక్షాబంధన కట్టినట్లు దాంతో మన శక్తి అంతా ద్విగుణం అయిపోయి మనము సమాజ సేవ కోసము, తర్వాత జ్ఞాన సేవ కోసము జ్ఞాన సంపదను ఆర్జించి అది ధ్యాన సంపదను ధ్యాన సంపదను ప్రచారం చేయడం కోసం పిరమిడ్ జగత్ని, తర్వాత అహింసా జగత్ని, తర్వాత ఈ ధ్యాన జగత్ని సహకరించుకోవడం కోసం తమ వంతు కర్తవ్యాన్ని శాయశక్తులుగా చేస్తారని ఆశిస్తూ వాళ్ళందరికీ మరొక్కసారి మనం రక్షాబంధను రాఖీ పౌర్ణమి తరఫున ధ్యాన శుభాకాంక్షలు, జ్ఞాన శుభాకాంక్షలు, అహింసా శుభాకాంక్షలు, తర్వాత పిరమిడ్ శుభాకాంక్షలు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మిత్రులారా, రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి. రక్షాబంధన్కి ఎంత చరిత్ర ఉంది మిత్రులారా. మనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మనం ఎంత ఏకత్వాన్ని బోధిస్తున్నామో చరిత్ర కూడా ఈ రక్షాబంధన్లో ఏకత్వాన్నే బోధిస్తుంది. ఎవ్వరూ వేరు కాదు, అందరూ కలిసి మతాలకు కులాలకు అతీతంగా కలిసి ఒకరికొకరు రక్షణను ఏర్పాటు చేసుకొని ఒకే లక్ష్యం కోసం ముందుకు వెళ్ళడం కోసమే ఆ రోజు ఇది వచ్చింది. తర్వాత ఆ మహాలక్ష్మీ దేవియే బలిచక్రవర్తికి మనం రాఖీ కట్టడం గురించి తెలుసుకున్నాం. అంటే దేశాల మధ్యన సఖ్యత కోసం, అంటే ప్రపంచ శాంతి కోసం ఈ రక్షాబంధన్ అనేది మనకు అందించబడుతుంది. కాబట్టి మిత్రులారా, మనందరం
ఈరోజు ఏం చేయాలి అంటే సార్ చెప్పినట్టు ఆ సమయంలో రక్షాబంధన్ కట్టేవాళ్ళు కడతారు, కట్టండి, కట్టించుకునే వాళ్ళు కట్టించుకోండి. ఆ కుటుంబ సభ్యులతో, ఆ సోదరీమణులతో, సోదరులతో కలిసి కుటుంబం అంతా శ్వాస మీద ధ్యాసతో ధ్యాన సాధన చేస్తే ఆ మాత యొక్క శక్తిని మనం తీసుకుంటాం. ఆ మహాలక్ష్మి మాతే కట్టినటువంటి ఆ గోల్డెన్ థ్రెడ్ మనకు వచ్చిన ఒక భావనతో చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ సోదరీమణులు వారు ఒక అద్భుతమైన శ్లోకముతో అది కట్టడం అనేది ఆనవాయితీ. ఇవన్నీ రెస్పెక్ట్ చేస్తూ ఇదంతా ఉన్నది స్పిరిచువాలిటీ, కానీ రిచువాలిటీ ప్రకారంగా కాస్ట్లీ వాచ్ అని, కాస్ట్లీ రాఖీ అని, రకరకాల ప్రకృతిని ఇబ్బంది పెట్టేటివి ఏవి యూజ్ చేయకుండా స్వీట్ని తినిపిస్తూ ఉంటాం కదా, స్వీట్గా ఉండమని, సఖ్యతతో ఉండమని కోరుకునేటువంటి ఈ అద్భుత పండుగను మనం ధ్యానముతో, పిరమిడ్ శక్తితో, అహింసతో, ఏకత్వంతో జరుపుకోవాలని కోరుకుంటూ ఇది ఈనాటి రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి ధ్యాన సాధనతో అద్భుతంగా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరొకసారి పిఎంసి ప్రేక్షకులకు, పిరమిడ్ మాస్టర్లందరికీ రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.